Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. 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 ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని భయపడేదే లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పష్టం చేశారు. అందుకు తెలంగాణ ప్రజలు ఆశీర్వచనం కావాలని కూడా విజ్ఞప్తి చేశారు. బెదిరింపు కాల్స్, మెసేజ్లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన బీజేపీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్టు కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అసలు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా వరకు ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఫిర్యాదు చేయడం, ట్యాగ్ చేయడం కేటీఆర్ కూడా చేశారు. బట్ దీని మీద ఎలాంటి స్పందిస్తున్నారో సమాచారం ఏంటి ఇంతవరకు ఉన్నది? థ్యాంక్ యూ రాజశేఖర్. మొదటి నుంచి కూడా రాజాసింగ్ హిందూ ధర్మము గోరక్ష గురించి ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. బీజేపీలో చేరకముందు కూడా ఆయన కార్పొరేటర్గా, ధూల్పేట్ కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా ఆయన ధర్మం కోసం పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఆయన మీద పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. గో హత్య ఎక్కడ జరుగుతుంది, గోవులను తరలిస్తున్నారు వధశాలకు అని తెలిస్తే ఆయన అక్కడికి తన బుల్లెట్ మీద కానీ తన వాహనం మీద కానీ వెళ్ళి వారిని అడ్డుకొని అక్కడే ఆ గోవులకు విముక్తి కల్పించి గోశాల తరలించే ప్రక్రియను ఆయన ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొంత విదేశీ శక్తులకు, అంటే దేశ విద్రోహకర విదేశీ శక్తులకు కొంత ఆయన టార్గెట్గా మారారని చెప్పచ్చు.
ఈ నేపథ్యంలో గతంలో కూడా ఆయనకు చాలాసార్లు కాల్స్ వచ్చాయి, బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీని విషయంలో ఎప్పటికప్పుడు ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని మనం చెప్పక తప్పదు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయన విషయంలో మొదటి నుంచి కూడా ధర్మం కోసం పనిచేస్తున్నారు. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల పరిరక్షణ, గోహత్య నివారణ, వీటి మీద ఆయన ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హిందూ టైగర్గా ఆయన దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు కానీ హిందూ ధర్మ పరిరక్షకులు ఆయనకు పిలుస్తూ ఉంటారు. ఆయనను ఎక్కడ పోయినా వేలాది మంది తరలి వచ్చి స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యం ఆయనకు కొంత థ్రెట్ ఉన్నది అనేది విదేశీ శక్తులు గతంలో కూడా చాలాసార్లు ఫోన్ కాల్ చేశారు. ఫోన్ నెంబర్తో సహా, అంటే పాకిస్తాన్ నుంచి ఆ కాల్స్ వచ్చాయి అంటూ పోలీసులు నిర్ధారణ కూడా చేశారు. అయితే విదేశాల నుంచి వస్తున్న కాల్స్ విషయంలో తామేమీ చేయలేము, అయినప్పటికీ మేము అంతర్జాతీయానికి సంబంధించిన సంస్థలతోటి, దర్యాప్తు సంస్థలతోటి కొంత సంప్రదిస్తున్నాము, దానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా చర్య తీసుకోవట్లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆయన నివాసానికి సమీపంలోనే ముందు టైర్ ఊడిపోయి ఆగిపోయింది. గతంలో కూడా చాలాసార్లు ఆయన బేగంబారు సిటీ సెంట్రల్ లైబ్రరీ కేంద్ర రాష్ట్ర లైబ్రరీ కాడికి పోయినప్పుడు కూడా అఫ్జల్ ఖాన్ ప్రాంతంలో రోడ్డు మీదనే ఆయన వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయింది. ఈ విషయంలో కూడా ఆయన గతంలో కూడా ఫిర్యాదు చేశారు. మొన్న అయితే ఆయన ప్రగతి భవన్ దగ్గర కారును వదిలేశారు, పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని అసెంబ్లీ దగ్గర వదిలేశారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము ఆయన బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, దీని మీద ఏ సంస్థలు ఉన్నాయి, ఏంది కథ అనేది విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పక తప్పదు. డీజీపీకి స్వయంగా ఎమ్మెల్యే హోదాలో డీజీపీకి రాజాసింగ్ ఫిర్యాదు చేసినప్పటికీ తన ఎట్లాంటి స్పందన లేదు. తన నుంచి పోలీసులు ఎలాంటి వివరణ కూడా తీసుకోలేదు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ తాను ధర్మాన్ని వీడేయలేదు, ధర్మం కోసం చేస్తున్నటువంటి ధర్మ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆపేయలేదు, గోరక్ష కోసం తాను చేస్తున్నటువంటి పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేయలేదు. అయితే తనకు ప్రజల ఆశీస్సు కావాలి, ప్రజలు నా వెనుక ఉండాలి, ప్రజలు నన్ను ఆశీర్వదించాలి, ప్రజావివాదమే నాకు ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వము కావాలని నా భద్రత విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, పట్టించుకోవట్లేదని. అంటే రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించకపోయినప్పటికీ తనకు వ్యక్తిగతంగా గన్ లైసెన్స్ ఇవ్వమని కూడా ఆయన దరఖాస్తు పెట్టారు. గడిచిన 4 సంవత్సరాలుగా ఆయన గన్ లైసెన్స్ పోలీసులకు దరఖాస్తు పెట్టినప్పటికీ ఆ దరఖాస్తు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగలు అక్కలానే ఉంటుందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కనీసం తన ప్రాణాలకు రక్షణ కల్పించాడు, తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖ చూపడం పట్ల ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని విషయంలో తన అనుచరులు సహచరులతో కొంత చర్చిస్తున్నారు. అంటే ఈ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని ఏ విధంగా తిప్పికొట్టాలి, అంటే తాను ఏ రకంగా, అంటే సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహకర శక్తుల నుంచి ఏ రకంగా తాను రక్షణ పొందాలి అనే విషయంలో అనుచరులతో చేస్తున్నారు. ఇప్పటికే ఆయన కొంత భద్రత ఇంటి దగ్గర పెంచుకున్నారు, ప్రైవేటు సెక్యూరిటీ పర్సన్ వాళ్ళతోటి. కొంతమంది అభిమానులు కూడా ఆయనకు నిరంతరం, అంటే 24 hours షిఫ్ట్ల వారీగా వాళ్ళ అభిమానులు, రాజాసింగ్ అభిమానులు, హిందూ ధర్మ పరిరక్షకులుగా కొంతమంది ముందుకొచ్చి ఆయన ఇంటి చుట్టూ కానీ ఆయన కార్యాలయం చుట్టూగా ఆయన వెళ్ళే కాన్వాయ్లో కానీ ఉంటా ఉన్నారు. వాళ్ళకు, అంటే వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకున్నారు. రాజాసింగ్ ఎటువంటి వాళ్ళకు పేమెంట్ ఇవ్వకున్నప్పటికీ వాళ్ళంతా వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఉంటున్నారు. దీని విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. అంటే ప్రస్తుతం గడిచిన 4-5 రోజులుగా ఆయనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఆ మెసేజ్ల విషయంలో ఎప్పటికప్పుడు డీజీపీ కార్యాలయం చేరవేస్తున్నప్పటికీ డీజీపీ కార్యాలయ సిబ్బంది కానీ, దర్యాప్తు అధికారులు కానీ, దర్యాప్తు బృందాలు కానీ ఏం చేస్తున్నాయి, ఈ కాల్స్ విషయంలో ఏమి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, దర్యాప్తు ఏముంది అనే విషయంలో రాజాసింగ్కు చెప్పకపోవడం, కనీసం రాజాసింగ్ నుంచి వెర్షన్ తీసుకోకపోవడం, అంటే ఆయన ఎందుకు వస్తున్నాయి, ఏ నేపథ్యంలో కాల్స్ వస్తున్నాయని భావిస్తున్నారు అనే విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయం కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే విషయంలోనే ఈ రకంగా భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, కక్షపూరితంగా వ్యవహరించడము ఒక ఎత్తు అయితే, ఎంఐఎంకు వత్తాసు పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. పాత బస్తీలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఉగ్రవాద లింకులున్నటువంటి చాలామంది పాత బస్తీలో తలదాచుకున్నారు, వారిని ఏరివేయాల్సిన అవసరం ఉంది. తనకు వచ్చే కాల్స్లో చాలా మటుకు పాత బస్తీలో ఉన్నటువంటి కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, దేశ విద్రోహకర శక్తుల నుంచే వస్తున్నాయి. పాత బస్తీని జల్లడపడితే అసలు విషయాలు బయటకు వస్తాయి.
తనను చంపేందుకు ప్రయత్నించే వారు ఎవరనే విషయం కూడా బయటకు వస్తుందని చెప్పి రాజాసింగ్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రపతి పరుచుకుంటారు. డీజీపీకి 4 రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చిన సందర్భం కూడా రాజాసింగ్ తన అభిప్రాయాన్ని కొంత చెప్పారు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు, ఏంది అనే విషయాన్ని కొంత చెప్పారు. అయినప్పటికీ డీజీపీ కూడా ఈ విషయంలో ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దర్యాప్తు బృందాలు కూడా నిర్లిప్తంగా ప్రవర్తించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని విషయంలో పార్టీ అంటే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ నుంచి సస్పెండ్లో ఉన్నందున పార్టీ ముఖ్యులతో చర్చించే అవకాశం లేనప్పటికీ కొంతమంది బీజేపీ అభిమానులు కొంతమంది ఆయన కలుస్తూ ఉన్నారు. వారితో కూడా రాజాసింగ్ చర్చిస్తూ ఉన్నారు. అంటే తన భద్రతకు ఏం చేయాలి, ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాను ఎలా వ్యవహరించాలి, భవిష్యత్తులో తన వ్యూహం ఏంటిది అనే విషయంలో 1-2 రోజుల్లో ఆయన స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రాజశేఖర్. రైట్. ఇంకొకటి కృష్ణమూర్తి, అంటే న్యాయపరంగా లేకపోతే ఏమైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందో? ఎందుకంటే ఇలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ డీసీపీ కానీ లేకపోతే ఇక్కడ వ్యవస్థ కానీ స్పందించకపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారు? ఈ విషయం కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు. గన్ లైసెన్స్ విషయంలో గతంలో ప్రస్తుతం ఒక కేసు నడుస్తూ ఉంది. ఆయన గన్ లైసెన్స్ ఇవ్వకపోవడానికి గతంలోనే సవాల్ చేశారు. ఆ విషయంలో కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అంటే తన భద్రత విషయంలో రాష్ట్రపతి అనుసరిస్తున్న విధానంగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించడం, అంటే కాలం చెల్లిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని చెల్లించి ఏదో మేము ఇచ్చాము, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చాము, భద్రత అంటే భద్రత ఇచ్చాము అనే విధంగా చెప్పాలనుకుంటుందని దీని విషయంలో ఆయన కోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారు. న్యాయ నిపుణులతో చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత న్యాయవాది కరుణాసాగర్తో పాటు మిగతా వాళ్ళు కొంతమందితోటి చర్చిస్తూ ఉన్నారు, న్యాయ నిపుణులతోటి. అవసరమైతే ఆయన హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. హైకోర్టులో కూడా ఎమ్మెల్యే హోదాలో పిటిషన్ వేసి తన భద్రతను రాష్ట్రపతి కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావనే ఆలోచనలో కూడా రాజాసింగ్ ఉన్నారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. బీజేపీ 4-5 రోజుల నుంచి నాకు బెదిరింపు వాట్సాప్ కాల్ వస్తున్నాయి, అదే విధంగా వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. 2 days ముందు కూడా నేను రైటింగ్ లో అన్ని వివరాలు వేసి ఏ నంబర్ తోని నాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్ వస్తున్నాయి డీజీపీ గారికి రైటింగ్ లో నేను కంప్లైంట్ ఇచ్చాను. అదే విధంగా లోకల్ మంగళాడు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడా ఆ కంప్లైంట్ ఫార్వర్డ్ చేశారు. ఇలాంటి చాలా వరకు గతంలో కూడా బెదిరింపు కాల్స్